హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మనము కూరగాయలు తరుక్కునే ముందుగా మనము వాటర్లో కడుక్కుంటాము. కానీ మనకు తెలియని రీతిగా ఇంకా కొన్ని అవశేషాలు అనేది ఈ కూరగాయల మీద ఉండటం జరుగుతుందన్నమాట. అంటే ఎక్కువగా ఇవి పాడైపోకూడదు, పురుగు పట్టకూడదు అన్న ఉద్దేశంతో ఎక్కువగా పురుగు మందులు వాడతారు. అలాగనే మళ్ళీ పంట కోసిన తర్వాత కూడా మన దాకా రావడానికి, నిల్వ ఉండటానికి, మరి రవాణా చేసేటప్పుడు కానీ అవి పాడైపోకుండా ఉండడానికి కూడా మరి కొంత కెమికల్స్ అనేది వాడతారన్నమాట. అందుని బట్టి మనం ఏం చేస్తాము, ఊరిక ఒట్టి నీళ్ళల్లో కడుక్కుంటాము. కానీ అలా చేస్తే కొంతవరకే పోతుంది. కానీ ఆ వాటర్లో కొంచెం కానీ సాల్ట్ కానీ, మనకి కళ్ళుప్పు దొరికిద్ది కదండి, కళ్ళుప్పు కానీ కొంచెం వేసేసి ఒక 4-5 నిమిషాలు కానీ మనము ఈ కూరగాయలు ఏ కూరగాయలు కడుక్కున్నా కూడానండి ఇలా కొంతసేపు వాటర్లో ఆ ఉప్పు నీటిలో ఉంచినట్లయితే మనకి ఇందులో ఉన్న అవశేషాలన్నీ కూడా బయటికి పోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే అసలు పూర్తి స్థాయిలో ఉండవా అంటే ఉంటాయి, కానీ వాటిని మనము క్లీన్ చేసుకున్నప్పుడు ఉప్పు నీటికి ఏదైనా కూడా పోతుంది కాబట్టి అవశేషాలు ఇందులో లేకుండా ఉంటాయి. అందుని బట్టి ఇప్పుడున్న ఉరుకులు పరుకులు ప్రపంచంలో ఏదో హడావిడికి ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని అదరబరి కడిగేసేసి వేసేస్తాము. కానీ తెలియని రీతిగా మళ్ళీ మన ఆలస్యానికి పనిష్మెంట్ ఏంటంటే హాస్పిటల్ ఖర్చులు అన్నమాట. అదే కొంతసేపు మనము వాటర్లో కొంచెం సాల్ట్ వేసి కడుక్కొని నీట్గా మనము వంట చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అయితే ఇవి కేవలము కూరగాయలకేనంటే కాదండి, రైస్ కూడా అదే పరిస్థితి, పప్పుకు అదే పరిస్థితి, ఏదైనా అదే పరిస్థితి అండి. చిరుధాన్యాలు కానీ ప్రతి దానికి సహజంగా ఏంటంటే పురుగులు పడతాయి, అవి కొంత ఉన్నప్పుడు దేనికైనా కూడా. కానీ ఆ పురుగులు రాకుండా ఉండాలి అంటే కెమికల్స్ వాడుతున్నారు. ఆ కెమికల్స్ ఖచ్చితంగా వాటిలో ఉంటాయి కాబట్టి ప్రతి ఆహారం కడిగేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే మన ఆరోగ్యానికి మంచిదన్నమాట. సో కాబట్టి చిన్న ఆలోచన విధానాన్ని ఫాలో అవుతారని మీ అందరికీ కూడా నేను చేసిన ప్రతిదీ కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.